హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో 3 ప్రోమోలు చూశాను. 3 ప్రోమోలు చూసిన తర్వాత ఇందులో మెయిన్గా 2 టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి ఆ దోషల ఇష్యూ ఏదైతే ఉందో ఆ టాపిక్, అలాగే నాగమణికంట ఆ టాస్క్లో అంటే ఏది ఆ ఎక్స్ టాస్క్లో ఇది నిఖిల్ టీం వాళ్ళు అభయ్ టీంలో నుంచి ఒకరిని రిమూవ్ చేయాలి. సో దాంట్లో నాగమణికంటను రిమూవ్ చేసినట్టుగా ప్రోమో ఉంది. అది మనం ఎపిసోడ్ చూసాక డిసైడ్ అవ్వాలి. అయితే ఇందులో ఫస్ట్ దోష టాస్క్లో అయితే అంటే దోష ఇష్యూలో అయితే ఖచ్చితంగా నాగమణికంటే తప్పు. అక్కడ ప్రేరణ అండ్ విష్ణుప్రియ మధ్యలో ఎవరు తప్పు ఎవరైనా సెకండ్ ఆప్షన్, కానీ దాన్ని డ్రాట్ చేసింది మాత్రం నాగమణికంట. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి ఆకలి విషయంలో ఇలా మాట్లాడుతుందా, ఒక అమ్మాయి ఆకలి విషయంలో ఇలా మాట్లాడుతుందా అని చెప్పేసి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేశాడు. అందరి దగ్గరికి వెళ్ళి కావాలని ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేయాలి నాగమణికంట, అంటే నేను ఈ పాయింట్ అవుట్ ని చేస్తున్నా అని చెప్పి జనాలు అనుకోవాలనే ఉద్దేశంతో అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేసింది ఇలా చేసింది ఇలా చేసింది ఇలా చేసింది అని చెప్తాడేంటి. ఒక అమ్మాయి ఏంది అబ్బాయి ఏంది హౌస్లోకి వెళ్ళాక ఇదే మణికంట ఒక అమ్మాయి సీత దగ్గర ఫిజికల్ టాస్క్ ఎంత దారుణంగా ఆడిండి. ఏది ఆ 250 గ్రామ్స్ టాస్క్ లో ఫిజికల్ గా ఆడింది కదా. ఎంత ఫిజికల్ గా ఆడింది అంటే సీత చేతికి గాయం తగిలి రెస్ట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఆ రేంజ్ లో ఫిజికల్ గా ఆడింది. మరి నాగమణికంట ఒక అమ్మాయితో అంత డేంజర్ గా టాస్క్ ఆడతారా మరి నాగమణికంట? అంటే ఈయన గెలుపు కోసం ఏదైనా చేయొచ్చు, కానీ సరే ప్రేరణ అండ్ విష్ణుప్రియ మధ్యలో అంటే నేను చూసినంత వరకు ఏంటంటే తను కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇచ్చింది. ఓకే, ఇట్స్ ఓకే, అది రాంగ్ అనుకోవచ్చు. అలా కాదు ప్రేరణ, అలా ఇవ్వకూడదు కదా అని చెప్పినా అయిపోయేది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి ఆకలి విషయంలో ఇలా బిహేవ్ చేస్తుంది, ఒక అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అసలు వీడెందుకు ఇంత ట్రై చేస్తున్నాడు ఫుటేజ్ కోసం? అందులో ప్రేరణ విష్ణుప్రియ తప్పు, ఐ మీన్ ప్రేరణ తప్పే ఉండొచ్చు, బట్ వీడెందుకు మధ్యలో ఒక అమ్మాయి ఆకలి అని చెప్పి దాన్ని నొక్కి చెప్పడం ఫుటేజ్ కోసం? జనాలు అబ్బా ఈయన తోపు తూరం అనుకోవాలనా ఈయన సింపతి గేమ్ చూసి? సరే ఇదైపోయింది అనుకుంటే ఇప్పుడు థర్డ్ ప్రోమోలో ఒక మూలకెళ్ళి నాకు ఈ షో కావాలి, నేను గెలవాలి, నాకు నా పిల్లలు కావాలి అంటాడు. అరే బాబు, నువ్వు రావాల్సింది అసలు యాక్చువల్గా బిగ్ బాస్ షో కాదు, బతుకు జట్గా బండి ప్రోగ్రామ్కి నువ్వు వెళ్ళాల్సింది. యాక్చువల్గా నీ ఫ్యామిలీ గొడవ కోసం మాకెందుకు చెప్తున్నావు రా స్వామి? అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా నాకు ఒక ప్రాబ్లం చెప్పి నేను కూడా వదిలేక వస్తా, నన్ను గెలిపించండి కుదురుతుందా? నువ్వు ఆడే ఆట ఇలా ఉండాలి, నువ్వు ఆడే బట్టి గెలవాలి కదా. ఏదో కొంతవరకు బాగా ఆడుతున్నావు అనుకునే లోపే మళ్ళీ సింపతి గేమ్ ట్రై చేస్తావు, మళ్ళీ ఏడ్చి నా వైఫ్ నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలంటావు. నీ పిల్లల కోసం బిగ్ బాస్ని బ్రోకరేజ్ అని చేయమంటావు ఏంది? మరి ఏం చేయమంటావు బిగ్ బాస్ని? ఇప్పుడు నీ గెలుపు సరే ఇదంతా ఎందుకు? మీ వైఫ్ నీకు కావాలి కాబట్టి కప్పు నీకే ఇచ్చేస్తారు బిగ్ బాస్. 50 లక్షలు బిగ్ బాస్ నాగమణికంటకి ఇచ్చేసి బయటకు పంపించండి. ఇది ఎంత ఎందుకు? ఇంకా ఈ సింపతి చూసి ఓట్లేసే వాళ్ళు నిజంగా చెప్తున్నా నాగమణికంట కరెక్ట్ ఉన్నాడు. నేను జనాలను గొర్రెలను చేద్దాన్ని అనుకున్నాడు, చేస్తున్నాడు. కానీ నాగమణికంట కేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గొర్రెలే అనుకుంటారు. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా హర్ట్ అయితే సరే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే అంత క్లియర్గా సింపతి గేమ్ చూసి కూడా మీరు ఎలా ఓట్లేస్తున్నారు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే నువ్వు టాస్క్ల వరకు ఏమైనా మిస్టేక్ జరిగినా రైట్ ఆర్ రాంగ్ నువ్వు మాట్లాడు, తప్పు లేదు అందులో. అది ఏదో ఓడిపోయినా వెంటనే మూలకెళ్ళి నా పిల్లలు నాకు కావాలి, నా వైఫ్ నాకు కావాలి, నాకు ఈ షో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి షో ఇంపార్టెంట్ ఉంటుంది కదా. నువ్వు దానికోసం అంటే మీ వైఫ్ ఏమైనా కండిషన్ పెట్టిందా? ఏది అరుణాచలం సినిమాలో రజనీకాంత్ కదా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలన్నట్టుగా నీకేమైనా కండిషన్ పెట్టిందా? ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి నువ్వు గెలిచి తిరిగి రావాలి, అట్లయితేనే మనం కలిసి ఉంటామని చెప్పిందా? నువ్వు హౌస్లో చెప్పిన దానికి బయట మీ స్టెప్ ఫాదర్ చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా నీకైనా? అసలు ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకండి? నువ్వు వచ్చింది దేనికి? హౌస్లో నీ గేమ్ పర్ఫార్మెన్స్ చూసి ఓట్లేయమని చెప్పని కదా. నీ బయట విషయాలు మాకు ఎందుకు చెప్తున్నావు ఇంత దారుణంగా? శేఖర్ భాష అందుకే బిగ్ బాస్ బదులో చెప్పాడు, ఒక షో కోసం ఫ్యామిలీని తీసుకొచ్చాం, నాకు నచ్చలేదని చెప్పాడు. పర్ఫెక్ట్ నాగమణికంటే అదే ఫుల్లీ ఫేక్ ఫుల్లీ సింపతి, టూ మచ్ సింపతి. అందుకే ఖచ్చితంగా నాగమణికంట ప్లే చేసే సింపతి ట్రాక్లో పడకండి ఎవరు కూడా. తను చాలా 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 సింపతి ట్రై చేస్తున్నాడు. తను టాస్క్ ఓడిపోతే తను ఒక మూలకెళ్ళి నాకు వైఫ్ కావాలి, నాకు పిల్లలు కావాలని చెప్పి అనడం ఏంటి? నువ్వు ఫైట్ చేయాలి కదా. నువ్వు ఆ ఎమోషన్ ఓవర్కమ్ చేసినప్పుడు కదా నీకు బిగ్ బాస్లో ఉండే అర్హత ఉన్నట్టు. అసలు నీకు ఎక్కడ అర్హత ఉన్నట్టు? నువ్వు మళ్ళీ అదే టాపిక్స్ వచ్చినాక నీకు ఆ అర్హత ఎక్కడ ఉన్నట్టు? నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నట్టు? నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నెగిటివ్ పాయింట్స్ అని ఎత్తుకుతావు కదా. మరి ఇప్పుడు నీ నెగిటివ్ పాయింట్ ఏంటిది? నేను ఇప్పుడు ఈ పాయింట్ మీద ఏమైనా క్వశ్చన్ చేస్తారనుకోండి, నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలియదు, నీకు నా గురించి తెలియదు అని చెప్పి మళ్ళీ ఒక సింపతి గేమ్ స్టార్ట్ చేస్తాడు. వరస్ట్ నేను చూసినట్లు నాకైతే కంపేర్ టు పల్లవి ప్రశాంత్ ఇంకా 200% బెటర్. నాకైతే ఆయన మాస్క్ వేసుకొని ఇలాంటి నాకు తెలియదు, కానీ ఆయన సింపతి ట్రై చేశాడు, కొంతవరకు ట్రై చేశాడు. తర్వాత ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిచాడు. అలా ఉండాలి, ఇలా సింపతి గేమ్ కాదు.
నాకైతే అస్సలు టోటల్ అన్ఫేర్. అది ఇక నాగమణి కంటే ఓట్లేస్తే వాళ్ళకే తెలియాలి ఎంత ఎంత చూసి కూడా ఎలా చేస్తున్నారు. ఇంకొంతమంది ఉంటారు తొక్కేస్తున్నారట. అసలు ఎవరండి తొక్కేసేది నాగమణి కంటే? తొక్కేసే క్యాండిడేట్ అయినా సరే ఒకరు తొక్కేశారనుకో, ఆయన లేవాలి కదా. నన్ను ఒకరు తొక్కేస్తున్నా అని చెప్పి ఆయనకైనా రైజ్ కావాలి కదా. నువ్వు రైజ్ అవ్వకపోతే అది నీ మిస్టేక్ కదా. తొక్కేస్తున్నారని ఎలా అంటావు? నీ దగ్గర నువ్వు వాళ్ళు దొక్కేస్తారు, నువ్వు దొక్కిపోతే నీ తప్పు అవుతుంది. నువ్వు రైజ్ చేయాలి కదా. నీవు అన్ని పాయింట్స్ మాట్లాడతావు, అన్ని లాజిక్స్ మాట్లాడతావు. నువ్వేంది పర్స్పెక్టివ్ అంటావు, సర్ప్రైజ్ అంటావు, నువ్వు క్యాల్కులేట్ అంటావు, నేను ఒకటి రన్ చేసుకుంటా అంటావు. జస్ట్ ఫెమిన్ ఇష్యూలోనే 3 రోజులు ట్రావెల్ చేసినావు సోనియాతోని. ఇన్ని తెలిసిన నీకు ఒక నన్ను దొక్కేస్తున్నారు, నేను ఓవర్కమ్ చేయాలని నీకు తెలీదా? తెలీదు. ఎందుకంటే సింపతి గేమ్ కావాలి కాబట్టి. ఓకే. సో నాగమణి కంటే అయితే బ్లైండ్గా సపోర్ట్ చేయకండి. ఓవరాల్గా 3 ప్రోమోలు బాగున్నాయి. ఆ ఎగుటాస్ కూడా బాగానే ఉంది. సో మనం ఏది ఏమైనప్పటికీ కూడా ఫుల్గా ఎపిసోడ్ చూసాక డిసైడ్ అవ్వాలి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.